నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. హేమంత్ కారాపి పోర్టుకో మెట్లెక్కుతూ అమ్మగారుందా అన్నాడు అక్కడే నిలబడ్డ మురుగన్ వైపు చూస్తూ. లేరు బాబు అన్నాడు మురుగన్. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాగేంద్ర అపార్ట్మెంట్కి వెళ్తానని చెప్పారు. ఆ పేరు వినగానే హేమంత్ భ్రుకుటి ముడిపడింది. నాగేంద్ర అంటే తనకు పూర్తిగా అసహ్యం. ప్రణయ ఇంకా ఎందుకు అతనితో డీలింగ్స్ అట్టే పెట్టుకుంటోంది? అతని లాంటి వాళ్ళతో అసలు స్నేహం ఏంటి? హేమంత్ కోపంగా తన గదిలోకి వెళ్ళి వార్డ్రోబ్ తెరిచి గబగబా సూట్ కేసులో బట్టలు సర్దుకోసాగాడు. కొన్నాళ్ళు భార్గవ తేజ చెప్పినట్లు ఈ సిటీ రొటీన్కి దూరంగా వెళ్తేనన్నా మనశ్శాంతి దొరుకుతుందేమో. ప్రణయ ప్రవర్తన రోజు రోజుకి మితిమీరినట్లు అనిపిస్తోంది. ఆమెను తనెంతగా ప్రేమిస్తున్నాడు, కోరినవన్నీ సమకూరుస్తున్నాడు. అయినా తనను అలక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా ఆ రోగ్గు నాగేంద్ర దగ్గరికి వెళ్ళిందంటే అతను భరించలేకపోతున్నాడు. సూట్ కేసు తీసుకుని అతను బయటికి రాబోతూ ఉండగా మళ్ళీ మనసు ప్రణయ వైపు లాగింది. ప్రణయం తీసుకుని వెళ్తే అక్కడ ఎంత ఎంజాయ్ చేయొచ్చును. ముఖ్యంగా అనంతగిరి వ్యాలీ ఎంత అందంగా ఉంటుంది. అతను మనసు చంపుకోలేక వెంటనే నాగేంద్ర అపార్ట్మెంట్కి డైల్ చేశాడు. హలో అంది ప్రణయ. హలో ప్రణయ, నేను హేమంత్ని. మనం అనంతగిరి వెళ్ళాలి, తొందరగా రా అన్నాడు. ప్రణయ నిర్లక్ష్యంగా అనంతగిరి దేనికి అంది. అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు ఇంటికి రా అన్నాడు ఓపిగ్గా. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. ఆ భార్గవ తేజ సినిమాకి డైలాగులు రాయటానికి వెళ్తున్నారు. మధ్యలో నేను దేనికి? ఆ చెట్లు పుట్టలు చూస్తూ జపం చేయటానికా అంది విసురుగా. హేమంత్కి ఓపిక చచ్చిపోయినట్లయింది. నేను నీ భర్తను, వెంటనే ఇంటికి రమ్మంటున్నాను అన్నాడు అసహనంగా. ప్రణయ పకపక నవ్వింది. అలా భార్యకి గుర్తు చేసుకోవలసి రావటం నిజంగా భర్త దురదృష్టం. నేను భార్యననే గౌరవం ఉంటే మీరు అలా భార్గవ తేజ దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పి నా పరువు తీసేవారు కాదు అంది. ప్రణయ చేతిలోని రిసీవర్ని నాగేంద్ర అందుకున్నాడు. ఏంటన్నా, ఎందుకు గొడవ? తను రానంటే నువ్వు నేరుగా వెళ్ళిపోవచ్చుగా అన్నాడు నెమ్మదిగా. నాగేంద్ర గొంతు వినగానే హేమంత్ కోపం తారాస్థాయిని అందుకుంది. యూ రోగ్, నువ్వెవరు మధ్యలో ఇంటర్వ్యూ అవ్వటానికి? రిసీవర్ ప్రణయ్ చేతికివ్వు అన్నాడు. ప్రణయ్ నా చేతికిచ్చి నిన్ను నానా మాటలు అనమంది. నేనే మరీ బాగోదని కూల్గా మాట్లాడుతున్నాను. నువ్వు ఊరికే పవర్స్ దాటి మాట్లాడేస్తున్నావు. ఐ విల్ కిక్ యూ రాస్కెల్. ప్రణయను చెడగొడుతున్నావు, నీ అంత తేలుస్తాను చూడు. నాగేంద్ర ఆ మాటలకు వికటంగా నవ్వి, కాగితం మీద కాలంతో కత్తి యుద్ధాల గురించి రాశా నీకు. నిజ జీవితంలో రౌడీతనం గురించి తెలియదన్నా. పాప రానంటుంది. సూట్ కేసుతో సహా వచ్చేసింది. నువ్వు అనవసరంగా రప్చర్ లేకుండా వెళ్ళిరా. మేము ఇక్కడ సరదాగానే ఉంటాంలే. అందుకు డబ్బు కూడా తెచ్చింది పాప. బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. వాళ్ల ప్రవర్తనకు హేమంత్కి తల తిరిగినట్లయింది. మొహం ఉద్రేకపడటం వల్ల ఎర్రబారింది. ఒక్క క్షణం సర్పద్రష్టుడిలా అలానే నిలబడిపోయాడు. భార్య తన పట్ల ఇంత అవమానకరంగా మరొక రౌడీతో చేతులు కలిపి ఎందుకు ప్రవర్తిస్తుందో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. ఒక్క క్షణం వెళ్లకుండా డ్రాప్ అయిపోదామా అని కూడా అనుకున్నాడు. కానీ దానివలన ఎలాంటి ప్రయోజనం సమకూరదు కదా. మెదడింకా వేడెక్కి పిచ్చి పడుతుంది. తను రాయాలి. రాయటంలోనే తన బాధల్ని, కష్టాల్ని, చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోగలడు. అదే తనకు పెద్ద రిలీఫ్. వెంటనే హేమంత్ మురుగన్ని పిలిచి సూట్ కేసు కారు డిక్కీలో పెట్టమన్నాడు. కారు ఎక్కి మురుగన్ని హెచ్చరించి విజయవాడ రోడ్డు వైపు కారును డ్రైవ్ చేశాడు హేమంత్. నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే ఆయనతో అంది ప్రణయ కోపంగా. నాగేంద్ర పకపక నవ్వి, మొగుడంటే ప్రేమేనే పాపా నీకు అన్నాడు విస్కీ గ్లాసులో వంపుకుంటూ. స్టూపిడ్లా మాట్లాడుకు. ఆయనంటే ప్రేమ లేక కాదు, పట్టుదల నాకు అంది. నాగేంద్ర గ్లాసులో మందు తాగేసి, పట్టుదల కావాలంటే ప్రేమను పాతిపెట్టు, ఓ నాటకం ఆడిస్తాను ఈ మొగుణ్ణి అన్నాడు నాగేంద్ర. ఏం చేస్తావు? పాపర్ని చేస్తాను. అదా నేను నిన్ను అడిగింది? ఆయన పాపరైతే నేను బిచ్చమెత్తుకోవాలి. అప్పుడు నీ బొచ్చెలో డబ్బులు ఎవరేస్తారు? కోపంగా అంది ప్రణయ నాగేంద్ర వైపు ఎర్రబడి చూస్తూ. అమ్మమ్మమ్మ, నిన్ను పాపర్ని చేస్తానా నేను? డబ్బంతా నీ చేతిలోకి వస్తే నేనెలా బొచ్చ పట్టుకొని తిరుగుతాను? మల్లెపూల తెప్పకట్టి తేలిపోనా మరదలా అన్నాడు నాగేంద్ర మందిచ్చిన కెక్కుతో. ప్రణయ కోపంగా లేచి నిలబడింది. మా అమ్మకి వరసకి అన్న కొడుకు అని జాలి చూపిస్తూ ఉంటే శృతి మించి మాట్లాడుతున్నావు, జాగ్రత్త అంది సీరియస్గా. సారీ పాప, అంత కోపం దేనికి?
ఆ కథలు రాసుకునేవాడి కన్నా నేను తీసిపోయానా? వాడు నిన్నేం పట్టించుకుంటున్నాడు? మూల కూర్చుని వాడు పప్పు రుబ్బినట్లు రాసుకుంటూ పోతూ ఉంటే వయసులో ఉన్న నీ కోరికలను తీర్చేవాడెవరు పాప? నీ బావ తప్ప? ఎందుకంత బెట్టు చెప్పు, కావాలని వచ్చి వెకిలిగా నవ్వుతూ అన్నాడు నాగేంద్ర. యూ రోగ్, నీ ఉద్దేశం ఇదన్నమాట. ఏదో అయిన వాడివని డబ్బు సాయం చేస్తే నా పగ తీరే ఉపాయం చెప్తావని వచ్చినందుకు నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావా? ఇంకొక మాట స్లిప్ అయ్యామంటే నోరు కుట్టేస్తాను, జాగ్రత్త అంది ప్రణయ సూట్ కేసు అందుకుంటూ. ఎందుకంత కోపం పాప? అయిన వాణ్ణి, వరసైన వాణ్ణి ఓ మాట అంటే సీమటాపాకాయలాగా పేలిపోతావు. సినిమాల్లో వేషం కోసం వెళ్తే ఆ భార్గవ తేజగాడు ఒళ్ళు వాచి పబ్లిక్గా రమ్మని కబురు అంపితే ఏం చేశావేంటి అన్నాడు ఎకసెక్కంగా నాగేంద్ర. ప్రణయ మొహం జేబురించింది. వాడే నీ ఇంటికి పబ్లిక్గా వచ్చి నీ మొగుడితో నీ పెళ్ళాం చెడ్డదిరా, దాంతో కాపురం ఏంటి, వెళ్ళి ఏ కొండలోనో కూర్చుని ఓ కథ రాసేయి అంటే ఏం చక్కగా తలుపుకుంటూ చక్కగా పోయాడు నీ మొగుడు. అలాంటి మొగుడు మీద నీ ప్రేమ సెకండ్కు ఇంచు చొప్పున పెంచుకుంటూ నా మీద విరగబడిపోతున్నావు నువ్వు. అంతేలే, ఈ లోకమే అంతా, మంచివాడిని ఎవరు నమ్మారు గనక అన్నాడు నాగేంద్ర వేదాంత ధోరణిలో. ఆ మాటలకి ప్రణయం మనసు గజిబిజిగా అయిపోయింది. హేమంత్ మీద, భార్గవ తేజ్ మీద చెప్పలేని కోపం ముంచుకొచ్చింది. అందరూ తనను మోసం చేస్తున్నట్లు, తన మీద నిఘా వేస్తున్నట్లుగా ఫీల్ అవసాగింది. కళ్ళల్లోకి నీళ్లు సర్రున ఉబికాయి. మీ మగజాతి అంతా అసహాయంగా ఉన్న ఆడదాన్ని ఉపయోగించుకునే అవకాశం కోసమే ఎదురు చూస్తారు. ప్రణయ అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా విసవిస మేడ దిగి కారెక్కి ఇంటివైపు బయలుదేరింది. హలో హలో తుషారా, నేను ధీరజ్. అతని గొంతు వినగానే ఆమెలో ఎక్కడలేని హుషారొచ్చింది. ఆ వెంటనే అతను ఎన్నిసార్లు పిలిచినా రాలేదన్న కోపం కూడా ద్విగుణీకృతమైంది. ఏంటి, ఇన్స్పెక్టర్ గారికి నాతో ఏం పని అంది చిరుకోపంగా. ధీరజ చిన్నగా నవ్వి, అలా అలగకు డియర్, ఇప్పుడే స్టేషన్ నుండి ఇంటికి వచ్చాను. మళ్ళీ ఏ క్షణం స్టేషన్కి వెళ్లాలో తెలీదు. బాగున్నావా అన్నాడు. ఏంటి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళ ఆ ప్రశ్న? నిక్షేపంగా ఉన్నాను. ఇప్పుడే మా బావ దగ్గర నుండి లెటర్ వచ్చింది, చదువుకుంటున్నాను అంది. ఎవరా బావ, ఏమా కాదా? ధీరజ్ సీరియస్గా అన్నాడు. ఏం, అది కూడా మీ పోలీస్ వాళ్ళకి చెప్పాలా? స్వయాన మా అత్త కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నేను అంటే సముద్రాలు ఈది సరాసరి ఇండియా చేరుకుని మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు అంది తుషార కవ్వింపుగా. ఏం పాపం, ఫ్లైట్లో రావడానికి డబ్బులు లేవా? అవునులే, నీ పోలీస్ బుర్రకు అంతకన్నా ఏం తడుతుంది? విమానాలున్నా అలా ఈదుకుని రావటం హీరోయిజాన్ని, ప్రేమను సూచిస్తుంది. ఆడపిల్లలు మగవాడి ధైర్య సాహసాలని అడ్మైర్ చేసి ప్రేమిస్తారు. నీలాగా 10 సార్లు ఆపదలో ఉండి పిలిచినా రాని వాళ్ళని కాదు అంది. సారీ తుషారా, నా డ్యూటీ అలాంటిది. పైగా ఇంట్లో ఎవరూ లేరు అంటున్నావు అన్నాడు మెత్తగా. నయమే, పెళ్ళి కాకుండానే నీ డ్యూటీల గురించి తెలియచేశావు. బాబు, నీకు నీ ప్రేమకి ఓ నమస్కారం. నేను చక్క మా బావను కట్టుకుంటాను అంది తుషార. ధీరజ్ గీసారి నిజంగానే ఒళ్ళు మండింది. ఏయ్, మరొకసారి బావా గీవా అన్నావంటే మర్యాద దక్కదు. అవతల అర్జెంట్ కేసు ఉండి కూడా వీలు చూసుకొని నీకోసం ఫోన్ చేస్తూ ఉంటే బడాయిగా ఉందా? నిన్న మా ఎస్పీ సాబుని ఏమని దబాయించావు? ఆయన ముసలోడు అంటావా అన్నాడు. వాట్, నేను ఆయనకి ఫోన్ చేశానా? ముసలాయన తమాషా చేస్తున్నాడా అంది తుషార కోపంగా. మై డియర్ సిల్లీ గర్ల్, నువ్వు నిన్న రాత్రి నేను అనుకుని ఆయనతోనే మాట్లాడేశావు. మై గుడ్నెస్ అంటూ కీచుగా అరిచింది తుషార. సారీ సారీ సారీ, పొరపాటు అయిపోయింది. అవును, నువ్వు ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తావా? నిజంగా వస్తావా ఇక్కడికి? నీకోసమే నేను మా వాళ్ళతో కలిసి ఊరెళ్ళలేదు. తీరా నువ్వు రాకపోగా 2 రోజుల నుంచి ఈ తుఫాన్లో బోర్ కొట్టి చస్తున్నాను అంది. ఈరోజు ఏదో ఒక టైంలో తప్పకుండా వస్తాను. మరి మీ బావ మాట అన్నాడు. నాకు అసలు బావలు లేరు, దోమలు లేరు అంది తుషార నవ్వుతూ. అన్నట్లు తలుపులు జాగ్రత్తగా క్లోజ్ చేసుకో, ఊళ్ళో చెంచా మారుతూ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ధీరజ్ మాటకి పకపకా నవ్వింది తుషార. ఏయ్, నువ్వు ఆ చెంచా మారుతని భలే గుర్తుపెట్టుకున్నావే అని ఆ అమ్మాయి ఏదో చెప్పబోయేంతలో ఫోన్ కట్ అయి ఎస్పీ కాల్ వచ్చింది. ధీరజ్ అటెన్షన్లోకి వచ్చి ఎస్ సార్ అన్నాడు. హలో ధీరజ్, ఇందాక రాజన్న గారింటి నుండి ఫోన్ వచ్చింది. రాజన్న గొంతులో ఏదో కంగారు, భయము కనిపించాయి. ఇంతలో లైన్ కట్ అయింది. తిరిగి నేనెంత రింగు చేసినా రెస్పాన్స్ లేదు. వాళ్ళకేదో ఆపద మూడినట్లు సస్పెక్ట్ చేస్తున్నాను. ఆ జ్యూరిస్డిక్షన్ ఇన్స్పెక్టర్ శ్రీశైలానికి ఫోన్ చేశాను. అతనికి ఆ జంజామార్తం పేరు విని మలేరియా వచ్చింది.
అతను రాత్రికి రాత్రి సిక్ లీవ్ పెట్టి వాళ్ళ అత్తగారి ఊరు వెళ్ళినట్లు తెలిసింది అన్నాడు మహర్షి. బస్సులు ఏమీ తిరగటం లేదు సార్. బస్సులు లేకపోతే నడుచుకుంటూ అన్నా వెళ్తాడయ్యా. అతని సంగతి నాకు తెలుసు. హీ ఈజ్ క్వైట్ అన్ఫిట్ టు అవర్ డిపార్ట్మెంట్. రాజన్న కుటుంబం మనకు చాలా కావాల్సింది. వాళ్ళు ఆపదలో ఉన్నారేమోనని నా అనుమానం. నా అనుమానం నిరాధారం అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నాకు అనుమానం అంటూ వస్తే అంటూ అనుమానంగా ఆగాడు మహర్షి. ఎస్ సార్, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను అన్నాడు ధీరజ్. బీ కేర్ఫుల్. వాడు పచ్చి నెత్తురు తాగేవాడని ప్రతీతి. ఎస్కార్ట్తో వెళ్తే వాడు పసగట్టేస్తాడు. ఒక్కడివి వెళ్తే పిస్టల్ని కండిషన్లో పెట్టుకో. అలాగే సార్ అన్నాడు ధీరజ్ ఫోన్ పెట్టేస్తూ. ధీరజ్ వెంటనే యూనిఫామ్ వేసుకుని రెయిన్ కోట్ తొడుక్కున్నాడు. పిస్టల్ కండిషన్లో ఉందో లేదో చూసుకుని లోడ్ చేసుకున్నాడు. సహజంగా అలాంటి ఊళ్ళల్లో పిస్టల్ని ఉపయోగించే పరిస్థితులు అంతగా రావు. కానీ చూస్తూ ఉండగానే దేశకాలమాన పరిస్థితులు ఎంతగానో తారుమారైపోయాయి. ఒకప్పుడు తను చదువుకునే రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెన్నడీని కాల్చి చంపేశారని విని విస్తుపోయాడు. జాతి నాయకుడిని, దేశ ప్రముఖుడిని అంత తేలిగ్గా చంపేయగల అమెరికన్స్ మనస్తత్వానికి ఆశ్చర్యపోయాడు. కానీ ఈరోజు ఈ దేశంలో ఇటు ప్రజలకు అటు ప్రముఖులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రాణం లేని తోట ప్రాణాలను తీస్తోంది. కాలం తీరకుండానే జీవితాల్ని కాలరాస్తోంది. అతను బుల్లెట్ను స్టార్ట్ చేసి అంత తుఫాన్లోనూ బుల్లెట్ల ఇసుక తోట వైపు సాగిపోయాడు శరవేగంగా. వైదేహి భర్త వైపు ఆందోళనగా చూసింది. మహర్షి ఆలోచిస్తూ బోనులో పులిలా అటు ఇటు తిరిగి పచార్లు చేస్తున్నాడు. అతని మొహంలో నిండిన గాంభీర్యాన్ని చూస్తే ఆమెకు నోట మాట రావటం లేదు. కానీ ఏదో చెప్పాలన్న ఆరాటం. ఆమె కొంతసేపు తటపటాయించి చివరికి తెగించి ధైర్యం చేసి, ఏమండి అంది మెల్లగా. అన్నాడు అతను పరధ్యానంగా. నేనొక మాట చెప్తే మీరేమనుకోరుగా? అతని ఈసారి భార్య వైపు చూసి చెప్పు అన్నాడు ముక్తసరిగా. ఆమె మాట్లాడలేదు. 5 నిమిషాల కాలం వెనక్కి దొర్లిపోయింది. మహర్షి ఈసారి ఆగి భార్య వైపు చూశాడు. ఆమె తలదించుకుని కూర్చుంది. వైదేహి, ఏదో చెప్తానన్నావు అన్నాడు ఆమె వైపు ప్రేమగా చూస్తూ. ఏం చెప్తాను, మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది నాకు అంది వైదేహి. మహర్షి చిన్నగా నవ్వి భార్య పక్కన కూర్చుంటూ, అంత రాక్షసుల్లా కనిపిస్తున్నానా అన్నాడు. వైదేహి నవ్వలేదు. భారంగా నిట్టూరుస్తూ, మిమ్మల్ని కట్టుకుని 30 సంవత్సరాలు దాటుతోంది. ఇన్ని సంవత్సరాలు కలిసున్నా నాకు ఏదైనా చెప్పాలంటే భయమే అంది. అంత హడలు కొడుతున్నానా నిన్ను అన్నాడు ఆమె చేతిని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. మీరు నిజంగా చాలా విచిత్రమైన వ్యక్తి. నాకు దగ్గరగా వచ్చినప్పుడు మీరు నా చేతిలో బొమ్మల, మిమ్మల్ని ఎంతైనా ఆడించవచ్చు అన్నంత నమ్మకము గర్వము కలుగుతాయి. ఆ యూనిఫామ్ వేసుకుని నిలబడితే రాత్రి మీరేనా నన్నంత దగ్గరకు తీసుకుంది అని అపనమ్మకము భయము కలుగుతాయి. ఎంతో ధైర్యంగా ఏదో చెప్పాలని వచ్చిన నేను ఎన్నోసార్లు నోరు పెగలక వెనక్కు తిరిగిపోయాను అంది వైదేహి. ఆమె గొంతులా కదలాడుతున్న నిష్ఠూరాన్ని అతను గ్రహించి చిరునవ్వుతో, ఇప్పుడేదో చెప్పాలనుకుంటున్నావు అవునా అన్నాడు. వైదేహి తల పంకించింది. చెప్పు వైదేహి, నేను ఇప్పుడు యూనిఫామ్లో లేనుగా భార్య కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ అన్నాడు. వైదేహికి కాస్త ధైర్యం వచ్చినట్లయింది. మీరు చాలా పొరపాటు చేశారండి. కన్నబిడ్డ లాంటి ధీరజ్ను ఇంత అర్ధరాత్రి రాజన్న గారింటికి వెళ్ళమన్నారు. అవతలి వాడు పచ్చి నెత్తురు తాగే రకమని మీరే చెప్తున్నారు. కీడించి మేలంచమని ధీరజ్కి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనండి అంది వైదేహి కన్నీళ్లతో. మహర్షి ఆమె బాధ అర్థం చేసుకున్నాడు. అతడు లేచి నిలబడి, నాకు అర్థమవుతోంది వైదేహి నీ బాధ. కానీ మా డ్యూటీ అన్ని అనుబంధాల కన్నా గొప్పది. డ్యూటీ కన్నా గొప్పది స్నేహం. రాజన్న కుటుంబానికి ఏదైనా జరిగితే స్నేహం కన్నా గొప్పది కడుపు తీపండి. ధీరజ్లో నా కన్న బిడ్డను చూసుకొని కాలం గడుపుతున్నాను. అతన్ని అనవసరంగా ఈ రొంపిలో ఇరికించారు అంది నిష్ఠూరంగా. మహర్షికి ఈసారి భార్య మంకుతనం మీద కాస్త కోపం వచ్చింది. మా ఉద్యోగం గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం బాగోలేదు వైదేహి అన్నాడు ఊపిగ్గా. రాజన్న గారింటి జ్యూరిడిక్షన్ శ్రీశైలం గారిది. అతడు సెలవు పెడితే సిటీలో ఇక ఇన్స్పెక్టర్లు లేనట్టు అతని మీద నెట్టారు. ఇది అనవసరపు బాధ్యత నెత్తినేయటం కాదా? తల్లిదండ్రులు లేని అతన్ని తల్లిదండ్రుల్లా ఆదరించి బాగా బలిసిన మేకపోతుని కసాయవాడికి అప్పచెప్పినట్టు. వైదేహి కటువుగా అన్నాడు అతను. ఆమె నోరు టక్కున మూతపడింది. అతను బలవంతంగా కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవటం వల్ల నుదుటి మీద నరాలు ఉబ్బి కదిలాయి.
సరిగ్గా అప్పుడే ఫోను గణగణలాడింది. అతను రిసీవర్ని అందుకుని హలో అన్నాడు. హాయ్ అంకుల్. అంకుల్, నేను పప్పుని. నా గొంతు గుర్తుపట్టలేదా? అతను వెంటనే గడియారం వైపు చూశాడు. 3 గంటలకి 5 నిమిషాల వ్యవధి ఉంది. అతని నొసలు ముడతపడింది. ఏమిటి సంగతి అన్నాడు అనుమానాన్ని బయటపడనివ్వకుండా. నువ్వు కూడా నిద్రపోలేదా అంకుల్ అంది పప్పు నవ్వుతూ. నేను పెద్దవాడిని అయిపోయానుగా, నిద్ర పట్టదు. నువ్వేంటి ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేస్తున్నావు? నీకు నిద్ర పట్టలేదా? లేదు అంకుల్, రాత్రి టీవీలో ఆ జంఝా మారుతంగడి ఫోటో చూపించాక నిద్ర పట్టలేదు అంకుల్. భయపడ్డావా అమ్మా? నాకు అసలు భయమే లేదు అంకుల్. వాడిని ఎలాగైనా పట్టాలని తెగ సరదాగా ఉందనుకో, అందుకని ప్లాన్ తయారు చేస్తున్నాను అంది. ప్లానా? వాడు నువ్వు ఆడుకునే బొమ్మ అనుకుంటున్నావా? మహర్షి నవ్వుతూ అన్నాడు. ఏం అంకుల్, మీరొక్కరేనా దొంగలతో హంతకులతో ఆడుకునేది? నేను వాడిని పట్టి తీరుతాను, అప్పుడు తెలుస్తుంది పప్పు సంగతి. అది సరే అమ్మా, వాడు ఈ ఊళ్ళో ఉంటే కదా నువ్వు పట్టేది. కోరాపుట్లో ఉన్నట్టు మాకు ఇప్పుడే సమాచారం అందింది. నువ్వు హాయిగా పడుకో. మమ్మీ డాడీ పడుకున్నారా అడిగాడు. పడుకున్నారు అంకుల్, అప్పుడే లేవరు అంది పప్పు. గుడ్ నైట్ అన్నాడు మహర్షి. గుడ్ నైట్ అంకుల్. మహర్షి ఫోన్ పెట్టేసి హడావుడిగా యూనిఫారం వేసుకుంటూ ఉంటే విచిత్రంగా చూసింది వైదేహి. ఎవరండి, పప్పునా అంది అనుమానంగా. అవును వైదేహి, నా అనుమానం నిజమైంది. పప్పు ఆపదలో ఉంది. ఆ జంఝా మారుతో నిశ్చయంగా అక్కడే ఉన్నాడు అన్నాడు తన హ్యాట్ తీసుకుంటూ. మరి ఆ పిల్ల ఫోన్లో మాట్లాడిందిగా? మాట్లాడలేదు, మాట్లాడించాడు. వాడు వాళ్ళింట్లో లేనని నమ్మించడానికి వృధా ప్రయత్నం చేసి దొరికిపోయాడు అన్నాడు అతను రెయిన్ కోట్ తీసుకుంటూ. ఏమండి, మీరు ఇంత రాత్రి? తప్పదు వైదేహి, ధీరజను వాడికి బలి పెట్టలేను. అతను బయటకు వచ్చి జీప్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే నిస్సహాయంగా చూసింది వైదేహి. వర్షం ధారల్లో జీపు కనుమరుగైపోయింది. క్రింద బైక్ ఆగిన శబ్దం అంత వర్షంలోనూ చిత్రంగా వినిపించింది. అతను అలర్ట్ అయ్యాడు. పప్పు మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తోంది. పప్పు అన్నాడు అతను కంగారుగా. పప్పు బదులు చెప్పలేదు. ఏయ్ నిన్నే, మర్యాదగాలే అన్నాడు అతను కఠినంగా. పప్పు తల తిప్పి చూసింది. నవ్వుతూ ఎప్పుడు హుషారుగా ఉండే ఆ పిల్ల మొహం చెక్కిన కందదుంపలా ఎర్రబారి పొంగింది. ఎవరో వస్తున్నారు అన్నాడు అతను గుసగుసగా. ఇంకా ఏం చేయమంటావు నన్ను? నువ్వు చెప్పినట్లుగానే ఎస్పీ అంకుల్కి ఫోన్లో చెప్పాను. మా మమ్మీ డాడీ వాళ్ళు బతుకుతారన్నావు, వాళ్ళు లేవటం లేదుగా అంది ఏడుస్తూ. వాళ్ళు షూర్గా బతికి తీరతారు. ఎటొచ్చి కొంచెం టైం పడుతుంది. బయటెవడో పోలీసు వాడు వచ్చినట్లు అనిపిస్తోంది. నువ్వు వెళ్ళి క్రింద తలుపు తాళం తీసిరా అన్నాడు. ఎందుకు? అట్టే మాట్లాడటం నాకు ఇష్టం లేదు, పదా. అతను ఆ అమ్మాయి నోరు ఒక చేతితో మూసి బలవంతంగా కిందకి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుమ్మం పక్కన పరదాలో నిలబడ్డారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగింది. పప్పు అతను ఊపిరి బిగబట్టి అలాగే నిలబడ్డారు. మరొక 10 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి బిల్డింగ్ వెనక వైపు వెళ్తున్నట్లుగా బోట్ల శబ్దం వలన గ్రహించగలిగాడు అతను. వెంటనే అతను పప్పుని ముందు వైపు తాళం తీయమని హెచ్చరించాడు. పప్పు అతని చేతిలో నుంచి బయటకొచ్చి తాళాలు అందుకొని అంకుల్ హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచేసింది. ఆ హఠాత్ పరిణామానికి అతను ఒక్క క్షణం నివ్వెరపోయాడు. వెంటనే అతని చిన్ని కళ్ళు కఠినంగా మారాయి. పప్పును ఒడిసి పట్టుకుని నోరు గట్టిగా మూసి ఆమె చేతిలోని తాళాలు లాక్కున్నాడు. వెనకవైపు తలుపుల్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ వచ్చిన వ్యక్తి. ఇంకాసేపు ఇలానే ఉంటే తను దొరికిపోవటం ఖాయం. అలా అనుకోగానే అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చేసింది. పప్పు నోటిని అలాగే గట్టిగా నొక్కిపెట్టి మేడ మీదకు తీసుకువెళ్ళి పైభాగం తలుపులు మూసేశాడు. వెంటనే అలాగే టెర్రస్ మీదకు తీసుకువెళ్ళాడు. వర్షం అదే పనిగా కురుస్తూనే ఉంది. చల్లగాలికి అతని శరీరం కూడా కంపించింది. అయినా అతను పప్పుని వదలలేదు. అలాగే అశోక వృక్షాన్ని అడ్డం చేసుకుని నిలబడ్డాడు అతను. వెనక తలుపులు బ్రద్దలైన శబ్దం అంటే ఆ వచ్చిన వ్యక్తి లోపలికి ప్రవేశించాడనమాట. మరొక 15 గంటల్లో అతను పైకి రావటం ఖాయం. ఈలోపునే ఏదో ఒకటి చేయాలి. ఎలా? వర్షంలో గేటు బయట మెరుస్తున్న బుల్లెట్ అతని దృష్టిలో పడింది. వెంటనే అతను పప్పును వదిలి, నిన్ను చంపాలంటే నాకు నిమిషం పట్టదు. నీ వయసు ఆడపిల్లల్ని చూస్తే నాకు నా చెల్లెలు గుర్తుకొస్తుంది. పైగా నువ్వు నన్ను ఆదరించి అన్నం పెట్టావు, అందుకే వదిలేస్తున్నాను, బాయ్. అతను వెంటనే మెరుపులా సన్షేడ్ మీదకు దూకి అశోక వృక్షాన్ని ఆధారం చేసుకుని కిందకు దూకి గేటు బయటకు వచ్చి బుల్లెట్ ఎక్కి స్టార్ట్ చేశాడు. అప్పుడే టెర్రస్ మీదకు చేరుకున్న ధీరజ్ ఆ శబ్దం విని నిర్విణ్ణుడై బయటికి చూశాడు. బుల్లెట్ అమితమైన వేగంతో ఇసుక తోట వదిలి
సీతమ్మధార వైపు సాగిపోవటం అతని కళ్ళబడింది. ఇప్పుడు వెహికల్ లేకుండా వెంటబడినా ప్రయోజనం ఉండదు. అతడు క్రిందకొచ్చి ఫోన్ కోసం ట్రై చేద్దామని దిగబోతూ ఉంటే అతని కాళ్ళకి ఏదో మెత్తగా తగిలింది. అతని చేతిలోని టార్చ్ లైట్ వెలిగించి చూశాడు. పప్పు. మైగాడ్ అనుకుని పప్పును తట్టి పిలిచాడు. పప్పు పలకలేదు. వెంటనే పప్పును 2 చేతుల మీద వేసుకొని చెరచర మెట్లు దిగి ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లో పడుకోబెట్టాడు. పప్పు అనుమానంగా పిలుస్తూ అతడు పప్పు ముక్కు దగ్గర చేయి పెట్టాడు. అతని ఒళ్ళు జల్లుమంది. పప్పు ప్రాణం పోయి 10 నిమిషాలు దాటింది. అతను గబగబా ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంట్లో ఫోన్లన్నీ డిస్కనెక్ట్ చేయబడ్డాయి. ధీరజ్ వెంటనే కిందికి దిగొచ్చి ఎడం వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ రక్తం ఎర్రగా గడ్డ కట్టి ఉంది. రాజన్న, శాంతమ్మ విగత జీవులై పడి ఉన్నారు అక్కడ. అతని మనసు అదోలా నొక్కేసినట్లయింది. నిన్న రాత్రి మహర్షి ఇంట్లో ఎంతో సరదాగా కబుర్లు చెప్పిన జంట ఈ రోజున ఒక దుర్మార్గుడు దౌష్ట్యానికి బలై ఈ లోకం వదిలేశారనగానే అతని మనసులో ఆవేశం, బాధ పెనవేసుకొని బయటపడ్డాయి. అర్జెంటుగా అతను వైర్లెస్లో మహర్షిని కాంటాక్ట్ చేయాలనుకునేంతలో గేటు బయట జీప్ ఆగింది. మహర్షి జీపులో నుంచి ఒక్క దూకు దూకి జేబులోని పిస్టల్ని తీసి గురిపెడుతూ గుమ్మంలోకి వచ్చి ఎదురుగా నిలబడి ఉన్న ధీరజ్ను చూసి, ధీరజ్ అన్నాడు రిలీఫ్గా. ఎస్ సార్, వాడు తప్పించుకు పారిపోయాడు అన్నాడు ధీరజ్ అపరాధిలా తలదించుకుని. ఎస్పీ మహర్షి అందుకు బాధపడలేదు. ధీరజ్ని ఎలా చూస్తానో, అసలు చూడగలనో లేదోనని భయాందోళనలతో బయలుదేరిన అతనికి ఎదురుగా అతను సజీవంగా కనిపించేసరికి మనసుకు ఎక్కడా లేని రిలీఫ్ లభించినట్లయింది. మహర్షి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి భాష్యం చెప్పుకోలేక విస్మయంగా చూశాడు ధీరజ్. అతనిలోని సిన్సియర్ ఆఫీసర్ని, అతని మనసులోని మమకారం డామినేట్ చేస్తున్న సంగతి అర్థం కాని ధీరజ్ మాత్రం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, వాడు ఇంట్లో అందరినీ మట్టుపెట్టి నా బుల్లెట్ వేసుకుని పారిపోయాడు అన్నాడు. అప్పుడు కలిగింది మహర్షిలో సంచలనం. వాట్, రాజన్న అన్నాడు ధీరజ్ కళ్ళల్లోకి సందేహంగా చూస్తూ. రండి సార్ అన్నాడు ధీరజ్ లోనికి అడుగేస్తూ. మహర్షి పాలిపోయిన మొహంతో లోపలికి అడుగుపెట్టి అతన్ని అనుసరించాడు. బాత్రూమ్ బయట పేరుకున్న రక్తాన్ని చూడగానే అతని శరీరం చిన్నగా కంపించింది. ధైర్యం చేసి మరో అడుగు ముందుకేశాడు. గుమ్మానికి అవతల శకుంతల పడి ఉంది. అవతల తల పగిలి బాత్రూమ్ గోడకు చేరబడి ఒరిగిపోయి ఉన్నాడు రాజన్న. మహర్షి మనసు కుదిపినట్లు కదలసాగింది. రాజన్నతో 25 ఏళ్ల స్నేహం అతనిది. రాజన్నకు డబ్బు పట్ల ఉన్న అభిప్రాయాలు కానీ, మమకారం కానీ మహర్షికి అతనికి మధ్య ఉన్న స్నేహాన్ని విడదీయలేకపోయింది. వృత్తిరీత్యా ఒకరి మీద మరొకరు చెణుకులు విసురుకున్నా వాటిని సరదాగానే భావించుకునేవారు కానీ సీరియస్ అయి దూరం పెంచుకోలేదు ఏనాడు. ఇప్పుడిక రాజన్న లేడు, శకుంతల లేదు. పప్పు? అవును, పప్పు ఏది అన్నాడు కంగారుగా. పైన. ధీరజ్ మేడ మెట్ల మీద హాల్లోకి తీసుకువెళ్ళాడు మహర్షిని. ఇద్దరూ గబగబా మెట్లెక్కేశారు. సోఫాలో వాలిపోయి పడి ఉంది పప్పు. మహర్షి ధీరజ్ వైపు సందేహంగా చూశాడు. వాట్ హ్యాపెండ్? సారీ సార్, షీ ఈజ్ నో మోర్. బ్లడీ బాస్టర్డ్, పసిపిల్లని కూడా చంపేశాడా? మహర్షి ఆవేశంగా అన్నాడు. పచ్చి నెత్తురు తాగేవాడికి అదేం గొప్ప సంగతి కాదు సార్ అన్నాడు ధీరజ్. మహర్షి మోకాళ్ళ మీద కూర్చుని పప్పు మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. దాదాపు గంట క్రితం తనతో మాట్లాడిన గొంతు శాశ్వతంగా మోగబోయింది. పుట్టటం రాజన్న కడుపున పుట్టిన అభిప్రాయాల్లో ఎప్పుడూ తనతోనే ఏకీభవించేది. ఎప్పుడూ ఏదో అడ్వెంచర్ చేయాలని తపన పడే ఆ చిన్నారి తల్లి ఆఖరి ఊపిరి తీసుకుని అరగంట దాటింది. పప్పు, మై లిటిల్ ఏంజెల్ అన్నాడు మహర్షి గద్గదంగా ఆమె నుదురుపై ముద్దు పెట్టుకుంటూ. అప్పుడు గమనించాడు అతను పప్పు ముక్కు మూతి కమిలిపోయి ఉండటం. అతను లేచి నిలబడి వెంటనే పోస్ట్ మార్టంకి అరేంజ్ చేయాలి ధీరజ్. నేను ఈ లోపున సిటీలో అన్ని పోలీస్ స్టేషన్స్కి వార్న్ చేస్తాను అన్నాడు వైర్లెస్ అద్దుకుంటూ. మరికొద్ది నిమిషాల్లో తూర్పు తెల్లబడింది పాండురోగి మొహల్లా పాలిపోయి. వర్షం కురుస్తూనే ఉంది. అయినా ప్రశాంతంగా ఉన్న ఇసుక తోట మొత్తం క్షణాల మీద కిటకిటలాడిపోయింది జనంతో. వాటి మధ్య కనిపిస్తున్న ఎర్ర టోపీలు, పోలీసు కుక్కలు అక్కడ జరిగిన దారుణ హత్యాకాండను గురించి భూతద్దంలో చూపిస్తూ వాతావరణాన్ని ఉద్రిక్తతకు లోన్చేస్తున్నాయి. హలో, 2 టౌన్ స్టేషన్ హెడ్ వెంకటస్వామి స్పీకింగ్. ఫోన్ ఎత్తి అన్నాడు. హలో, దొండపర్తి స్టేషన్ స్పీకింగ్. నేను హెడ్ భిక్షపతిని. వెంకటస్వామికి సుక్కున నవ్వి, తమరెప్పుడొచ్చారు స్వామి? అక్కడ మా భిక్షంగాడు ఉండాలే అన్నాడు. భిక్షపతికి ఆ మాట విని చెడ్డ కోపం వచ్చేసింది. పెద్దసార్లు భిక్షాలంటే పోనీలేని ఊరుకున్నాను, నీకు కూడా భిక్షాలేనా అన్నాడు సీరియస్గా.
నాకు కూడా 3 రోజుల్లో ప్రమోషన్ రాబోతోందని హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది అన్నాడు వెంకటస్వామి నిర్లక్ష్యంగా చెవిలో పెన్సిల్ పెట్టుకుని తిప్పుకుంటూ. అలాగా, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ జంజా మారుతుంగాడిని మొదట చూసి వదిలేసింది నువ్వేనంటగా, అందుకని నిన్ను డిస్మిస్ చెయ్యొచ్చని చెప్పుకుంటున్నారు ఇక్కడ అన్నాడు భిక్షపతి వెటకారంగా. వెంకటస్వామి ఉలిక్కి పడ్డాడు. వదిలేక ఆ నట్టుకోవాలా నేను? ఆడచ్చం దారాసింగులో ఉన్నాడు. పైగా నా సైకిల్ ఎత్తుకుపోయాడు. ఆడెమ్మడ పడితే నన్ను ఈ పాటికి పకోడీలా నవ్వులేసి ఉండేవాడు. బతికుంటే బలుసాగు తినొచ్చని ఇంటికి కూడా వెళ్లకుండా స్టేషన్లోనే తొంగుండిపోయాను అన్నాడు. సైకిల్ అంటే గుర్తొచ్చింది బావా, నీ సైకిల్ దొరికింది అన్నాడు భిక్షపతి. వెంకటస్వామి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఎక్కడా? నిజంగానే దొరికిందా అన్నాడు ఆతృతగా. నిజంగానే, ఇసుక తోటకి యువతలగా. ఇప్పుడు మా స్టేషన్లోనే ఉంది. నిజంగానే? మా ఆవిడ అదృష్టం అది. మా మామగారు ఆలకపాన్పు మీద పెట్టిన సైకిల్ పోయిందనగానే సైకిలాజికల్గా తెగ బాధపడిపోయాననుకో. మరి మా సార్ బుల్లెట్టు? దాని సంగతి తెలవదు. నీ సైకిల్ అయితే మాత్రం మా స్టేషన్లో నిక్షేపంగా ఉంది. నాకు తిరిగి ఎప్పుడు ఇస్తారు? మా సార్ రాగానే. పోలీస్ తతంగం నీకు తెలవదా? సింగినాదం నాకు కూడానా? బయట వాళ్ళకైతే అసలు సైకిల్ దొరికిందని ఎవరికైనా తిరిగి చెప్పడం జరిగిందా? దాని చక్రం దీనికి, దీని పెడల్ దానికి. సర్లే, తెలిసిన సంగతి ఎందుకు కానీ మా సార్ ఇదివరకే ఇచ్చేయమన్నారు కానీ. ఓహో, మరి నీదేనా ఆలస్యం? నాదే మరి. జేబులో ఓ 10 ఉన్నాయా అన్నాడు భిక్షపతి. ఎందుకో? వెంకటస్వామి మొహం చిట్లించాడు. చెబుతాగా, 10 ఉంటే చెప్పు, నీ సైకిల్ ఊరేగిస్తూ తెస్తా. పోవయ్యా బావా, నాతోనే ఆస్కం అన్నాడు వెంకటస్వామి నవ్వుతూ. అదే మరి, కాసేపు ఆగు అంటూ ఫోన్ పెట్టేశాడు భిక్షపతి. వెంకటస్వామి అసహనంగా తన సైకిల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఫోన్ మళ్ళీ గణగణలాడింది. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. హలో, మీ సార్ లేరా? లేరమ్మా, ఏం కావాలి? జంజా మారుతూ మా ఇంట్లో ఉన్నాడని రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు ఎవరూ రాలేదు అంది తుషార కోపంగా. వెంకటస్వామి ఆ పేరు విని విలిక్కుపడ్డాడు. మీరు నిజమే చెప్తున్నారా మేడం? అబద్ధం ఎందుకు చెప్తాను? పొద్దున్నే నీతో సరసాలాడాలని సరదా పుట్టిందా ఏం అంది తుషార కోపంగా. అది కాదు మేడం, వాడు మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త, వాడు పచ్చి నెత్తురు తాగుతాడంట అన్నాడు వెంకటస్వామి. అందుకేగా నిన్ను రమ్మంటున్నాను. నన్న ఇంట్లో ఉన్న గెస్ట్కి మర్యాదలు చెయ్యొద్దు, పచ్చి నెత్తురు ఇవ్వాలిగా అంది తుషార కవ్వింపుగా. మేడం, మీరు పచ్చిగా జోకేస్తున్నారు. సార్ రాగానే చెప్తాను ఈ సంగతి. ఏ సంగతి? అదే మేడం, జంజా మారుతూ మీ ఇంట్లో ఉన్న సంగతి. చెప్తావా మరి? చెప్పి తీరుతాను మేడం. సరే, మీ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. ఫోన్ పెట్టేశాడు వెంకటస్వామి. ఎవరినయ్యా మేడం అంటున్నావు అన్నాడు మరో కానిస్టేబుల్ అప్పలరాజు. సార్ గారి లవ్వరు. సార్ గారికి లవ్వర్ ఉందా? అప్పలరాజు ఆసక్తిగా అడిగాడు. ఎందుకు బాబు అలా ఆశ్చర్యపడిపోతావు? సారు గారికి లవ్వర్ ఏంటి? లవ్వర్స్ ఉన్నారు. గోండా యాక్ట్ కింద సారు వారు ఉమెన్స్ కాలేజీ దగ్గర బీటేస్తే కాలేజీలో అమ్మాయిలు అడ్మిషన్స్కి వాళ్ళ కూడా వచ్చిన వాళ్ళ అమ్మలు, అమ్మమ్మలు, ప్రిన్సిపాలు అందరూ టోకును ప్రేమించేశారు. ఆయన ఫిగర్ అలాంటిది అన్నాడు వెంకటస్వామి గర్వంగా. అయితే సారు గారికి 1000 మంది గోపికలు. సారు గారు మాత్రం ఈ గొంటని మాత్రమే ప్రేమించేశారు. గొంటంటే గొంట అనుకున్నావా? సిసింద్రి, సేమ టపాకాయ, ఆటం బాంబు. అమ్మో, అవునరా అప్పులు. ఒకసారి తన కూడా పడిన రౌడీని ప్రేమించినట్లు నటించి తిన్నగా మా అన్నగారిని అడిగి మనవాడొచ్చని పోలీస్ స్టేషన్ కట్టుకొచ్చేసి బేడీలేంచేసినది. అప్పటి నుంచే సారుగారు ఆ పిల్లను ప్రేమించేసి సాయంత్రం అయ్యేసరికి సరాసరి బుల్లెట్ మీద బీచ్కి వెళ్ళి డ్యూయెట్లు పాడేసుకుంటారు. వెంకటస్వామి ఉత్సాహంగా చెప్తూ ఉండగా బయట బెల్ మోగింది. ఎవరో చూడు అన్నాడు అప్పలరాజుతో. మీ బావ భిక్షాలు. అయితే సైకిల్ తెచ్చేశాడన్నమాట పిచ్చిముండ. ఎక్కి అప్పుడే 48 గంటలైంది. ఈ 10 ఇచ్చిరా రిక్షాకి అన్నాడు. అప్పలరాజు 10 రూపాయలు తీసుకొని బయటకు వెళ్ళాడు. వెంకటస్వామి వెంటనే బయటకెళ్ళి ఆదుర్దాగా సైకిల్ని చూసుకుంటే బాగోదని రిజిస్టర్ చూస్తున్నట్టు కొంచెం నాటకం ఆడాడు కాసేపు. ఎంతసేపు బావా, మళ్ళీ మా మొగుడు వచ్చేసరికి స్టేషన్లో లేకపోతే అచ్చోసిన ఆంబోతులా రంకెలేస్తాడు అంటూ బయట నుంచి అరిచాడు భిక్షాలు. ఇదిగో వచ్చేస్తున్నా, కొత్త కేసు ఒకటి రాస్తున్నాను అంటూ పెన్ను మూసి బయటకు వచ్చాడు వెంకటస్వామి. ఇంకా కొత్త కేసులేంటి బావా, జిల్లాలో జనమంతా చెంచా మారుతంగాడి కోసం అడావుడి పడిపోతుంటే. వెంకటస్వామి భిక్షాల మాట వినిపించుకోలేదు.
ఇంతకీ ఏంది నా బుజ్జిముండా అన్నాడు చుట్టూ చూస్తూ. బుజ్జిముండ ఎవరు సార్ అన్నాడు అప్పలరాజు తలకొక్కుంటూ. అదేనయ్యా నా సైకిలు. అదిగో ఆ మూల అన్నాడు భిక్షాలు మామూలుగా. వెంకటస్వామి అటు చూసి నివ్వెరపోయాడు. అప్పడంలా అణిగి మొక్కలైన సైకిల్ పార్టులన్నీ ఆ మూల విరిగిన భూమికల్లా కుప్పపోసి ఉన్నాయి. ఓయమ్మ, ఇది నా సైకిలా అన్నాడు వెంకటస్వామి ఆశ్చర్యంగా. నీదే మరి, బార్ మీద నీ పేరుంది అన్నాడు భిక్షాలు తాపీగా. ఆడి కడుపు మాడ, ఎక్కిందిగాక ఏ కీలు కాకీలు తీసేశాడా దొంగ ముండా కొడుకు. ఆడు కనిపిస్తే డొక్క సించేసుందును అన్నాడు వెంకటస్వామి ఉక్రోషంగా. ఇషు, ఆడు ఊళ్ళోనే తిరుగుతున్నాడుగా. 24 గంటల్లో 4 మర్డర్లు చేసేశాడు. గట్టిగా మాట్లాడితే 5వ వాడివి నువ్వవుతావు. వెంకటస్వామి ఏడుపు బయటికి రాకుండా నోరు నొక్కుకున్నాడు. గుండె నిబ్బరం చేసుకో వెంకటస్వామి, కష్టాలు ఎవరికైనా వస్తాయి మరి అంటూ ఊరుకోబెట్టసాగాడు అప్పలరాజు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.